నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ సుభాష్ శర్మ గారు. నమస్తే అండి. శ్రీమాత్రి. శర్మ గారు, బ్రహ్మం గారి కాలజ్ఞానం అన్ని జనరేషన్స్కి అంటే ఇప్పుడున్న జనరేషన్కి కూడా బ్రహ్మం గారు ఎవరో తెలియరు, కానీ ఆయన ఏదో కొన్ని మాటలు చెప్పారట, అవి ఇప్పుడు జరుగుతున్నాయట. ఎందుకనంటే మన పెద్దవాళ్ళు ఎక్కడో చోట ఏదో ఒక సందర్భంలో బ్రహ్మం గారు ఈ సంగతిని ఎప్పుడో చెప్పారు, వింటూనే ఉన్నాం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సర్క్యులేట్ అవుతున్న విషయం ఏంటి అని అంటే, బ్రహ్మం గారి ఇల్లు కూలిపోయింది అండ్ పార్లర్ గా చాలా అనర్థాలు జరుగుతున్నాయి. యాక్సిడెంట్స్, మరణాలు, విపత్తులు, ఆ ప్రకృతి వైపరీత్యాలు, ఇవన్నిటికీ బ్రహ్మం గారి ఇల్లు కూలిపోవడానికి అంటే రెండిటి మధ్య సంబంధం ఉంది అంటున్నారు. నిజమేనా అండి? అసలు ఇంటికి దానికి సంబంధం ఏంటి? ఏ సంబంధం లేదు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, కాలంలో ప్రకృతిలో వైపరీత్యాలు కానీ, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేటటువంటి సంఘటనలు కానివ్వండి, ప్రకృతి పరంగా వచ్చేటటువంటి విపత్తులు కానివ్వండి, అవన్నీ కూడా అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్లానటరీ పొజిషన్ ఆధారంగానే జరుగుతాయి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద, ప్రకృతి మీద, నక్షత్ర మండలాల్లో జరిగేటటువంటివి, అలాగే ప్లానటరీ పొజిషన్లో ఖగోళంలో జరిగేటటువంటి వింతలు, విశేషాలు, ఖగోళంలో జరిగే మార్పుల వల్ల భూమి మీద విపత్తులు జరుగుతాయే తప్ప అవి ఎక్కడో ఏదో జరిగింది, ఎక్కడో ఇల్లు కూలిపోయింది, ఆ కారణం చేత ఇలాంటివి జరిగాయి అనేటటువంటిది అదొక అపోహ. అంటే ఎక్కడో ఏదో జరిగిన దానికి ఎక్కడో ఏదో లింక్ పెట్టినట్టుగా బ్రహ్మం గారి ఇల్లు కూలిపోవడానికి ఈ ప్రకృతి వైపరీత్యాలకు అస్సలు పొంతన లేదు. ఇప్పుడు అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ఏంటి అంటే, ఖగోళంలో ఏదైనా ప్లానటరీ పొజిషన్లో చేంజెస్ వచ్చినప్పుడు, లేదా అవి కదలికలలో మార్పులు ఏర్పడినప్పుడు, ఆ వృత్తాకారం నుంచి అవి ఎప్పుడు కూడా సంచరిస్తూనే ఉంటూ ఉంటాయి. అవి గ్రహాలు అనేటటువంటి ఒక దగ్గర ఉండేటటువంటివి కాదు. అవి 365 డేస్ ఎప్పుడు కూడా సంచరిస్తూనే ఉంటూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో గ్రహాలలో జరిగేటటువంటి మూమెంట్స్ కారణం చేత మన భూమి మీద విపత్తులు వస్తాయే తప్ప, భూమి మీద విపత్తులు వచ్చాయి అని అంటే ఎక్కడో ఏదో ఒక రకమైనటువంటి సంఘటన జరిగే ఉంటుంది. దాని కారణం చేతనే విపత్తులు వస్తాయి. అంతేగాని ఇల్లు కూలిపోవడం వల్లనో, లేదా బ్రహ్మంగా నివసిస్తున్నటువంటి ఆ యొక్క గృహం కూలిపోవడం వల్లనో మనకు విపత్తులు జరగలేదు. అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్లానటరీ పొజిషన్లో, వాతావరణంలో జరిగినటువంటి మార్పుల చేత, అలాగే ఈ సంవత్సరం జరిగినటువంటి షష్టగ్రహ కూటమి ప్రభావము చేత ఈ రకమైనటువంటి విపత్తులు జరగడము, అలాగే మనకు రాబోయేటటువంటి గతంలో జరిగినటువంటి గ్రహణాల యొక్క ప్రభావము, ఇవన్నీ కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది ఇప్పటి వరకు మనం అనుభవిస్తూ ఉన్నాము. దాని యొక్క ప్రభావం చేతనే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. అలాగే ప్లానటరీ పొజిషన్, గురుగ్రహము, మనకు మామూలుగా ఏ ఒక్క గ్రహం మారినా, అంటే జాతకంలో కానీ, లేదంటే గ్రహస్థితిలో కానీ, లేదా మనకు ప్లానటరీ పొజిషన్లో కానీ ఏ ఒక్క గ్రహం మార్పు చెందినా తప్పకుండా దాని యొక్క ఎఫెక్ట్ ఫస్ట్ ప్రకృతి మీద, సెకండ్ మనుషుల మీద, థర్డ్ భూమి మీద, ఈ మూడిటి మీద ప్రభావం చూపిస్తుంది అని శాస్త్రం తెలియజేసినటువంటి మాటలు. కాబట్టి ఈ సంఘటన గుర్తుపెట్టుకోండి. బ్రహ్మం గారు కూడా కాలజ్ఞానంలో చాలా రకాలైనటువంటి, ఎప్పుడో ఆయన జరగబోయేటటువంటి సంఘటనలు ఎప్పుడో తన కాలజ్ఞానంలో రచించబడి ఉన్నటువంటివి. అలాగే బ్రహ్మం గారు రాసినటువంటి ప్రతి ఒక్క మాట అక్షర సత్యమై నిలిచింది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఆయన చాలా అపర మేధావి, గొప్ప తత్వవేత్త, జ్ఞానవేత్త అని కూడా చెప్పవచ్చు. అంటే భవిష్యత్తులో జరిగేటటువంటివి ముందుగానే పసిగట్టేటటువంటి గొప్ప జ్ఞానాన్ని పొందినటువంటి జ్ఞానకారుడు అని చెప్పుకోవచ్చు. కాబట్టి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ప్రతి మనిషికి సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సిక్స్త్ సెన్స్ సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే మనం కూడా ఏదంటే అది చెప్పొచ్చు. అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అని అంచనా అనేటటువంటిది సిక్స్త్ సెన్స్. ఏదైనా మనకు ఆపద కాలం కానీ, లేదా ఏదైనా మంచి కానీ, లేదా ఏదైనా హ్యాపీనెస్ మూమెంట్ కానీ జరుగుతుంది అనుకున్నప్పుడు సిక్స్త్ సెన్స్ 100% చెప్తూ ఉంటుంది. చాలామంది ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా వస్తువు కొన్నప్పుడు కానీ, లేదా ఏదైనా ఇది ముట్టుకున్న ఈ వస్తువులో మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళినా సిక్స్త్ సెన్స్ ఒకటి చెప్తూ ఉంటుంది. లోపల ఒకటి మనకు తెలియకుండానే అది మెదులుతా ఉంటుంది, బ్రెయిన్ లో కొడుతుంది. ఈ వస్తువు ముట్టుకుని, లేదా ఇక్కడికి వెళ్ళడం ద్వారా అబ్బా నాకు ఎందుకు నెగిటివ్ ఫీలింగ్ బాగా వస్తుంది, వెళ్ళకపోతే బాగుంటుంది, లేదా కొన్నిటికి పాజిటివ్ ఫీలింగ్ బాగా వస్తుంది, వెళితే బాగుంటుంది. ఇలా ప్రతి మనిషిలో సిక్స్త్ సెన్స్ ఉంటుంది. ఆ సిక్స్త్ సెన్స్ ఓపెన్ చేస్తే మనకి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటటువంటిది కూడా తెలుస్తుంది.
కానీ మనకున్నటువంటి లోపాల కారణం చేత, మనిషికి ఉన్నటువంటి లోపాలు ఏంటి అంటే గనక బద్ధకం పెరిగిపోయింది, ఈర్ష్య అసూయ ద్వేషము అనేటటువంటిది పెరిగిపోయింది, మంచి చెడు విచక్షణ జ్ఞానం తగ్గిపోయింది, అలాగే ఏది సరైనటువంటి నిర్ణయము ఏది మంచి నిర్ణయము అనేటటువంటి ఆలోచన జ్ఞానం కూడా లేనటువంటి స్థితిలో మనం బ్రతుకుతున్నాము. ఇప్పుడు నేను హ్యాపీగా ఉండడానికి పక్కవానికి ఏం చేసినా పక్కవానికి హాని కలిగినా మనం పట్టించుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనం అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటాము. అలాంటి సమయాల్లో మన శరీరం ఏంటి తెలుసా అంటే ఒక యంత్రము. మన శరీరంలో ప్రతిదీ కూడా యంత్ర వ్యవస్థ అనే చెప్పుకోవచ్చు. మనకు ఆ యంత్ర వ్యవస్థ సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే ఎన్నో వండర్స్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువు మనిషే కనుక్కున్నాడు, భగవంతుడు వచ్చి కనుక్కోలేదు కదా. అంటే ఎలా కనుక్కున్నాడు, ఏ రకంగా తన మెదడుని పదును పెట్టాడు, ఏ రకంగా ఇంత శక్తి సామర్థ్యాలు సాధించాడు, ఏ రకంగా ఇన్ని రకాలైనటువంటి టెక్నాలజీని సాధించాడు అనేటటువంటిది ఒక్కసారి ఆలోచిస్తే మనిషి సాధించలేదంటే ఏముంది, ప్రతిదీ సాధించవచ్చు. కాకపోతే భూత భవిష్యత్ వర్తమానాదులకు కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్ని సరిగ్గా మనం యూటిలైజ్ చేసుకున్నారనుకోండి ఏదైనా చెప్పొచ్చండి. ఇప్పుడు ఒక అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ చూసుకుందాం అనుకోండి, ఆస్ట్రాలజీలో ఒక జ్యోతిష్కుడు ఏం చెప్తాడు, ప్లానెటరీ పొజిషన్ ఆధారంగా నీ జీవితంలో ఏం జరిగింది, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అని ఏ రకంగా క్యాలిక్యులేషన్ వేసి చెప్తారో తెలుసా, ప్లానెటరీ పొజిషన్ ఆధారంగానే దాన్ని కొంతమంది దాన్ని చదువుకున్నటువంటి వారు, ఇది గురించి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, అదే నీ జీవితంలో ఫలానా ఈ సంఘటన జరిగింది, ఫలానా జీవితంలో మళ్ళీ రాబోయే రోజుల్లో ఫలానా పీరియడ్ నీ టైం బ్యాడ్ పొజిషన్ నడుస్తుంది, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది అని దేని ఆధారంగా చెప్తాం, ఆ జాతక ఆధారంగా చెప్తాం. అలాగే బ్రహ్మం గారు తన జీవితంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా ఆయన ఎప్పుడో తన కాలజ్ఞానంలో రాశారు. కాకపోతే ఏంటి అని అంటే కనుక ఆయన రాసినటువంటి ప్రతిదీ జరిగింది. ఆయన కాలజ్ఞానంలో రాసిన తాళపత్ర గ్రంథాలు ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు మాత్రం మన దగ్గర ఉన్నాయి, కొంతవరకు కనుమరుగైపోయాయి. అంటే మరి కనుమరుగైపోయాయి అంటే అవి తెలియడం ద్వారా కానీ లేదా అవి బయటపడడం ద్వారా కానీ ఏదైనా విపత్తు వస్తుందని చెప్పి దాచిపెట్టారా, లేదా కొన్ని గ్రంథాలు ఇవి బయటపడితే మానవాళికి ఏదైనా విపత్తులు జరిగే ఇబ్బందులు ఉన్నాయా, భవిష్యత్తు తెలుసుకోవడం ఎప్పటికైనా ప్రమాదకరమే. 100% ప్రమాదకరమే అండి. దేవుడు మనకి కొన్ని సీక్రెట్ గానే ఉంచాడు, వాటిని అలానే ఉంచడం మంచిది అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు రేపటి గురించి తెలుసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ రోజు మన అంటే రేపటి గురించి పెద్ద అవగాహన లేదు, మనకు రేపు ఏం జరుగుతుందో తెలియలేదు అనుకోండి, మనిషి జీవితం చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. రేపు ఏం జరిగిందో తెలిసిన తర్వాత మనిషి ఈ రోజు ఇలా ఉండలేడు కదా. కాబట్టి ఎప్పుడైనా ఏ రోజుకి ఆ రోజే ప్రాధాన్యత ఉంటుంది. రేపు ఏం జరుగుతుందో తెలుసుకుందాం అని అనుకుంటే ఈ రోజు నువ్వు మిస్ అయిపోతావు. అండ్ ఇంకొకటి శర్మ గారు, జనన మరణాలకు ప్రకృతిలో జరిగే వైపరీత్యాలు కావచ్చు లేకపోతే వేరొక దుర్ఘటనలు కావచ్చు సంబంధం పెడుతూ ఉంటారు. ఎక్కడో ఎవరో చనిపోయారు కాబట్టి ఇక్కడ ఇది జరిగింది ఇలా చెబుతూ ఉంటారు. నిజంగా ఇవన్నీ జరుగుతాయండి? అంటే కార్యకారణ సంబంధము అని అంటారు దీన్ని. కార్యకారణ సంబంధం అంటే ఏంటి అని అంటే గనక, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ఆర్మీ వ్యక్తి ఉన్నాడండి, హైదరాబాద్లో పుట్టాడు, ఎక్కడో బార్డర్లో చనిపోయాడు. ఎక్కడో బార్డర్లో చనిపోయినటువంటి వ్యక్తి యొక్క మరణానికి ఇక్కడ తమ కుటుంబం బాధపడట్లేదా? అలాగే ఎక్కడో జరిగినటువంటి దానికి కార్యకారణ సంబంధం అనేది ఎట్లా ఏర్పడుతుంది అంటే కనుక, ప్రకృతి వైపరీత్యాల్లో కొన్ని జరిగినటువంటి మూమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కొంతమంది మీద ప్రభావం చూపిస్తాయి. అది కాలమైనా నేచర్ అయినా అది ఎలాంటి విపత్తు అయినా సరే. ఇప్పుడు ఎక్కడో భూకంపం వచ్చింది, ఆ భూకంపం వచ్చినటువంటి స్థితిలో అక్కడ ఉన్నటువంటి వానికి ఎంత ఎఫెక్ట్ ఉంటుందో దాని యొక్క వరుస క్రమంలో దాని యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది కొంత ప్రదేశాల వరకు విస్తరిస్తూ ఉంటుంది. సునామీ వచ్చింది, సునామీ రావడం ఎక్కడో సముద్రంలో వచ్చినటువంటి సునామీ ఏదైతే ఉందో అది ఎంతవరకు తీవ్రత ఉందో అంతవరకు దాని యొక్క ఆపద పొంచి ఉంటుంది. కాబట్టి మనకు ఎప్పుడైతే ప్రకృతిలో జరిగే విపత్తులు ఉంటాయో దానికి లాజిక్లు మ్యాజిక్లు ఏమీ ఉండవు. దాని యొక్క పని ప్రకృతి ఏదైనా ఆగ్రహించింది అంటే అది ఎంతవరకు విస్తృతిస్తుంది అనేటటువంటిది మనం అంచనా వేయలేము. కాబట్టి తప్పకుండా ప్రకృతిలో ఎక్కడో జరిగిన దానికి ఎక్కడో ఒక మూమెంట్ జరిగే ఉంటుంది. ఆ మూమెంట్ ఆధారంగానే మనకు ప్రకృతిలో ఇలాంటి వైపరీత్యాలు అనేటటువంటివి మనకు ఎక్కడో ఖగోళంలో జరిగిన దానికి ఇక్కడ మన భూమి మీద మనకు కొన్ని ఎఫెక్ట్స్ పడుతున్నాయి కదండి. అలాగే ఎక్కడో జరిగిన దానికి కార్యకారణ సంబంధం తప్పకుండా ఉండే తీరుతుంది. కాబట్టి అది అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ గణన లెక్కలు వేస్తే అది మనకు అర్థమవుతుంది.
అనేటటువంటిది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే ఒక రూమర్ కాదు మీరు అన్నట్టుగా అవాస్తవము అవును. ఇంకెంతలా సర్క్యులేట్ అవుతుందంటే అదే నిజం అదే అనేటట్టు నిజం. అవుతుంది. అంటే ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఏదొస్తే దాన్ని నిజం నమ్ముతున్నారు. అనుకునేటటువంటి అవును. చాలా మంది, కొంతమంది నమ్ముతారు, కొంతమంది కొట్టి పారేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ శాతం నమ్మేటటువంటి వాళ్ళే ఉంటారు. అంటే సోషల్ మీడియా వచ్చింది అంటే అరే ఇది నిజమే అయి ఉంటుంది అంటే వాళ్ళ దాంట్లో ఒక భ్రమని మనమే కల్పిస్తున్నాము అనేటటువంటి సంఘటన. బ్రహ్మంగారి యొక్క ఇల్లు కూలిపోవడానికి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధం లేదండి. ప్రకృతి వైపరీత్యాలు కాలంలో, వాతావరణంలో, నేచర్లో చేంజెస్ రావడం వల్ల, ఖగోళంలో జరిగేటటువంటి మార్పుల వల్ల, వింతల వల్ల మనకు భూమి మీద విపత్తులు వస్తాయే తప్ప మనకి ఇంకా వేరే కారణాలు ఏమీ ఉండవండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. శివ.